నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న ఒక ప్రధాన ఛానల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దాన్ని నేను డైసెక్ట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు ఒక పేరు వచ్చింది. మీ అందరికి కూడా ఈ పేరుతో విభేదం ఉంటే కమెంట్స్లో ఆ పేరేంటో మెన్షన్ చేయొచ్చు. ఏమొచ్చిందంటే ఒక అగ్ర హీరోకి ఫ్రెండ్, ఓకే, ఒక అగ్ర హీరోకి ఫ్రెండ్ ఫిలిం ప్రొడ్యూసర్ ని ఏపీ సిఐడి పోలీసులు గాలిస్తున్నారు. ఒక అగ్ర హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్, అతని ఫ్రెండ్ కొడాలి నాని ఫిలిం ప్రొడ్యూసర్, అదుర్స్ లాంటి సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. ఈ కొడాలి నాని ఏమో నాకు గట్టిగా డౌట్ వచ్చింది. దాంట్లో సిఐడి వాళ్ళు గాలిస్తున్నారు అని వచ్చింది. నిజంగా మావిగన్ అన్నప్పుడు లేడు, ఏబిఎన్ దాడిపైన ధర్నా చేయడానికి రాలేదు కొడాలి నాని. మొన్న వల్లభనేని వంశీ ట్రోల్ అయితే దాని గురించి కంప్లైంట్ ఇచ్చడానికి మచిలీపట్నం వెళ్ళినా తోడుగా పేరునని వెళ్ళాడు, కానీ కొడాలి నాని రాలేదు. ఎక్కడా కనపడట్లేదు. కొడాలి నాని గాయబయ్యాడు. అండ్ సిఐడి ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారని అలాగే చెప్తా. దీనికి కూడా ఉపాధి హామీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మినిస్టర్గా వ్యవహరించిన కొడాలి నాని ప్రతి ఒక్కళ్ళ అకౌంట్స్ తీసుకుని దాంట్లో డబ్బులు పడేసేస్తే, ఉపాధి హామీ పథకం కింద వీళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చాం అని డబ్బులు నొక్కేస్తే వాళ్ళందరూ మా అకౌంట్కి డబ్బులు ఎందుకు వస్తున్నాయి సార్ అంటే, ఒక బడా ఫిలిం ప్రొడ్యూసర్ సినిమా తీస్తా అని చెప్పి తీయకుండా ఆపేశాడు, అతను డబ్బులు తిరిగి ఇచ్చాడు, నా అకౌంట్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ అందరి అకౌంట్ నెంబర్లు ఇస్తున్నానని చెప్పి మభ్యపెట్టి వాళ్ళ అకౌంట్లు వాడుకుని ఆ డబ్బులన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు కొడాలి నాని. ఆ పర్టికులర్ ఇష్యూ పైన ఐటీ వాళ్ళు రియాక్ట్ అయ్యి అసలు ఈ డబ్బులు మీ అకౌంట్లోకి ఎందుకు వస్తున్నాయి అని చూస్తే వాళ్ళు ఇమీడియట్గా బాధితులందరూ కొడాలి నాని దగ్గరికి వెళ్ళి నానన్న మా పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కన్నేశారు, అసలు ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే మీరేం కంగారు పడకండి, మీ అందరికీ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను, మీరు లేరని చెప్తే ఈ కేసులు లాంటివి ఉండవు అని చెప్పి మేధావితలమైన వెధవ మాటలు మాట్లాడి నొటోరియస్గా నిలిచిపోయిన ఉపాధి హామీ పథకం కేసులో ఇన్వాల్వ్ అయిన కొడాలి నానికి సిఐడిగా ఎవరు వస్తారు? సిఐడి అతనికే రావాలి. జగనన్న ఇళ్ల కాలనీలో మట్టి తవ్వేతలు అవన్నీ సిఐడి రావండి, కానీ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు నొక్కి వేయటంలో మాత్రం సిఐడి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. అతని కోసం సిఐడి వాళ్ళు వేట మొదలు పెట్టారంట. అంటే ఎక్కడా కనపడట్లేదు ఈ కొడాలి నాని. అది నిజంగానే చూస్తూ ఉన్నాం. గత గడిచిన 3 వారాలుగా కొడాలి నాని అనే ఎగ్జిస్టెన్స్ ఎక్కడా కనపట్లేదు. సో ఇంత డైసెక్ట్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఎవరో పేరు కాదబ్బా, ఇది కొడాలి నాని పేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే జరుగుతుంది. నాకు లోపల ఒక ఫీల్ వచ్చిందబ్బా, ఈ రోజు కనుక ఈ కొడాలి నాని అరెస్ట్ అయితే ఉంటుంది స్టేట్లో మజా మామూలుగా ఉండదు. కార్యకర్తలు ఒక్కళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారా కొడాలి నాని అరెస్ట్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొడాలి నాని అరెస్ట్ అవ్వాలనుకుంటారు. ఫర్ ఫస్ట్ రీజన్, ఉపాధి హామీ పథకాలు ఏమి పక్కన పెట్టండి, అయ్యా బాబోయ్ జనం వెన్లేని బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పుట్టాను రా దేవుడా అన్నట్టు బూతులు తిట్టాడు. నారా భువనేశ్వర్ గారిని అనేసాడు. మళ్ళీ హరికృష్ణ గారికి పెద్దపీట వేసి పూజ్యులు, మాకు చాలా క్లోజు, దాని తర్వాత బుడ్డోడు అంటే పిలుస్తారు, వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్కి చాలా క్లోజ్ అంటారు. కానీ నారా భువనేశ్వర్ గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఏకి పడేశారు. అలా ఫ్యామిలీని నిజంగా డీమింగ్ చేసి పడేశాడు. నందమూరి వంశాన్ని ఆడుకున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆడుకున్నాడు. ఎవరైతే పొలిటికల్ అరెంగేటర్కి భిక్ష పెట్టాడో ఆయననే ఆడుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా పిచ్చి పిచ్చి బూతులన్నీ తిట్టేసి, క్యాసినోలు నడిపి, భోగమ్మేళను డాన్సులు ఎంచి, పేకాట శిబిరాలు నడిపించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే కనుక బూట్ పాలిష్ చేస్తూ ఉంటాను, అక్కడ కాళ్ళ దగ్గర నుంచి కదలని పారిపోయి దాక్కున్న ఒక పిరికి పంద. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. తిరుపతిలో సంతకం పెట్టావా, నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఇది పబ్లిక్ న్యూసెన్స్. దాంట్లో వీళ్ళు చేసిన అక్రమాల్లో ఉపాధి హామీ పథకం, దానికి సిఐడి ఎంటర్ అవటం ఖాయం. సో ఆ సిఐడి ఈరోజు వేట మొదలుపెట్టింది. ఒక అగ్ర హీరో ఫ్రెండ్ని, ఒక ఫిలిం ప్రొడ్యూసర్ని సిఐడి, ఏపీ సిఐడి వింగ్ వాళ్ళు వెతుకుతున్నారంటే ఇంతకు మించిన క్యాండిడేట్ ఎవడన్నా ఉంటాడా ఏపీలో? ఈరోజు నేను తీసుకున్న డైసెక్షన్ ప్రకారం ఇది కొడాలి నాని అయితే కనుక రేపు అరెస్ట్ అయితే అంత మజా ఉండదండి. న్యాయం తన పని చేసుకుంటే వెళ్ళిపోతుంది, చట్టం తన పని చేసుకుంటే వెళ్తుందని ఆనందపడటం తప్ప, ఈ రోజే కనుక అరెస్ట్ అయితే కొడాలి నాని ఈ రోజు కనుక అరెస్ట్ అయితే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది ఏపీలో ఉన్నందరికీ. తప్ప నేను తప్పనుకుంటే మీరు అందరూ తప్పని రాయండి కమెంట్స్లో.
ఈ డైసెక్షన్ లో ఈ శుభవార్త మీ అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాను. అరెస్ట్ అయితే గనక మళ్ళీ ఇదే వీడియోస్ చేసుకుందాం. అరెస్ట్ కాకుండా ఇంకా ఒకవేళ సిఐడి ఇతని కోసం వెతుకుతున్నాడా లేదా, నేను మళ్ళీ ఇంకో ప్రాపర్ డైసెక్షన్ వీడియో చేసి మీ ముందుకు నిజాలు తీసుకొస్తాను. అప్పటిదాకా కింద కమెంట్స్ లో కొట్టండి మీ అభిప్రాయాలు ఏంటో. ఎవరి క్యాండిడేట్ అయి ఉంటారు, మీరు కూడా ఈ న్యూస్ చూసారా? చూస్తే మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో కొట్టండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.